ఓం నమో వెంకటేశాయ. శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యం అనే ధారావాహిక శీర్షిక 59వ ఘట్టం దాటి 60లోకి అడుగుపెట్టింది. ప్రేక్షకులైనటువంటి అందరికీ విష్ణు సహస్రనామ మాధుర్యం అతి స్పష్టంగా అర్థం అవుతూ ఉండడం, అనుమానాలు వచ్చినటువంటి సందర్భంలో ఎక్కడా సంకోచించకుండా అడగాలనే ధ్యాసతో ధ్యేయంతో అడుగుతూ ఉండడం చాలా చాలా ఆనందాన్ని కలిగిస్తుంది మాకు. చిత్రం ఏంటంటే ఇక్కడ ఉండే ఈ శిశువులు కూడా అడుగుతున్నారు ప్రశ్నల్ని, దీనికి ఏమిటి దానికి ఏమిటని. ఆ జిజ్ఞాస, జ్ఞాతుమిచ్ఛ, తెలియాలనే ఆలోచన కలిగింది అంటే బుద్ధితో విష్ణు సహస్రనామ స్తోత్రం గురించిన ఆలోచనని ప్రారంభించారు అనర్థం. ఈ స్ఫూర్తితో మీ అందరూ మళ్ళీ ఆ శ్లోకాలని పారాయణం చేసేటటువంటి దానికి ముందుగా ఓ ముఖ్యమైన ఓ నామానికి అర్థాన్ని చెప్పుకుని పెడదాం. సత్వస్థ, అదో నామం. సత్వగుణమునందు స్థ ఉండేవాడు అనర్థం. 3 గుణాలు ఉంటాయి. ఒకటి సత్వగుణం, రెండవది రజోగుణం, మూడవది తమోగుణం. పిల్లలకి ఇవి వేళ పాఠ్యాంశాలలో లేకపోవడం వల్ల ఎంత మటుకు కొట్టుకు చేద్దాం అనే ఆలోచనే తప్ప ఒక విషయాన్ని ఎలా జాగ్రత్తగా సాధించుకోవాలి మిత్ర రూపంతో అనేది తెలియడల్లా. బాగా గుర్తుంచుకోగలగాలి. సత్వస్థ, సత్వగుణం అంటే ఎదుటివాడు ఏదైనా మనకి ద్రోహాన్ని కానీ, ఎదుటివాడు ఏదైనా మనకి కష్టాన్ని కానీ కలిగించేటటువంటి సందర్భం జరుగుతోందని తెలిసినా సరే వాడి మానాన వాడు పోతాడు. భగవంతుడు ఆ బుద్ధి వాడికి పుట్టించాడు, అంచేతనే నా మీదికి ఇలా వస్తున్నాడు అని చెప్పి ఆ ఇబ్బంది తనకి కలగకుండా ఉండేలా తప్పించుకునేటటువంటి లక్షణం కలగడం సత్వగుణం. ప్రహ్లాదుణ్ణి పాములతో కరిపించదలిచాడు, ఏనుగులతో తొక్కించి చంపబోయాడు. అంతేకాక ఆ రోజుల్లో ఉండేది ప్రత్యేకంగా ఈ చేతబడి అనేటటువంటిది. అటువంటి వాటిలో ఆ విధంగా చేసినప్పటికీ కూడా పరమ ధైర్యంగా నిలబడే ఉన్నాడు తప్ప ఏ విధమైనటువంటి ప్రతిక్రియ అంటే వాడికి ఏం చెయ్యాలి అనే ఆలోచన కలిగిన వాడు కాలేదు ప్రహ్లాదుడు. ఆయనది సత్వగుణం. అర్థమైందా? రెండవది రజోగుణం. వాళ్ళు మీదికి వస్తే మాత్రం మనం ఆగద్దు, కత్తి దూసి వెళ్లాల్సిందే అని అనుకునేటటువంటి లక్షణం రజోగుణం. అంతేకాదు వాళ్ళు ఏం చేయకపోయినప్పటికీ కూడా సహజమైనటువంటి రజోగుణం, కోపం, ఎదుటివాడిని ఏదో చెయ్యాలని అనుకోవడం, ఆ లక్షణం ఉంటుంది రజోగుణం కలిగిన వాడికి. దుర్వాసో మహర్షి అని పేరు ఉన్నారు, ముక్కు నిండుగా కోపం ఉంటుంది. ఆయన అకస్మాత్తుగా అంబరీషుని యొక్క ఆశీర్వానికి వచ్చి ఆయన బ్రహ్మాండమైనటువంటి ఆ వనంలో, మధువనంలో కూర్చుని కృష్ణుని గురించినటువంటి ఆ అద్భుతమైనటువంటి వ్రతాన్ని సంవత్సర కాలం పాటు చేస్తుంటే వచ్చి అమాంతంగా ఒకసారి తన రజోగుణాన్ని ప్రకటించాడు. అదో పెద్ద కథ, మరోసారి అనుకోవాలి. ఏ శక్తి లేనటువంటి వాడు దుర్వాసుడు, సర్వశక్తిలో ఉన్నటువంటి వాడు అంబరీషుడు. శ్రీ మహావిష్ణువంతటి వాడు తన చేతిలో ఉండే సుదర్శన చక్రాన్ని స్వయంగా తాను తెచ్చి ఇదిగో ఈ అంబరీషునికి ఇస్తే అతని మీదకి మంచి రజోగుణంతో వెళ్ళి అలా తల నుండి ఒక జటని అలా లాగి నేల మీద విడిచి కృత్యానే రాక్షసుని పంపించాడు. అది ప్రతీకారం తీర్చుకోవాలనే లక్షణం కలిగినటువంటి వాడు దుర్వాసుడు. చివరికి ఓడిపోయాడు. అది రజోగుణం. మూడవది తమోగుణం. ఏమైనా సరే నా మాట నెగ్గాలి అని అనుకుంటూ ఎదుటివాడి మీద కత్తుల్ని దుయ్యడం, వాడిని చంపే వరకు కూడా ఏమాత్రపు అడుగు వెనక్కి వేయకపోవడం ఏదిందో అది తమోగుణం, రావణాసుడిది. అది పరమ ప్రశాంతంగా వాళ్ళు తపస్సు చేసుకుంటూ ఉంటే మహర్షులు వాళ్ళందరి మీదకి వెళ్ళేవాడు, వాళ్ళందరి తల్లో నరికొచ్చేవాడు. అది తమోగుణం. సత్వ రజస్ తమోగుణాలు 3 అవుతున్నాయా? సత్వస్థ, ఈ 3కి అతీతుడు ఎవరు అంటే శ్రీ మహావిష్ణువు.
ఈ మహానుభావుడు. పూర్తిగా అంతటి అమోఘమైన సత్వగుణం ఇప్పుడు మనం అనుకునేటువంటి ఈ సత్వ రజస్ తమో గుణాలకి దాటినటువంటి అతీత సత్వస్థితిలో ఆయన ఉంటాడు. ఆయన ఎక్కడుంటాడు? తమసపరస్తాత్. సత్వ రజస్ తమో గుణాల్లో మూడవదైన తమో గుణానికి కూడా దాటి ఉంటాడు వేదం తెలియజేస్తోంది. అక్కడ ఉండేటటువంటి నగరం కేవలం దాని పేరు సత్వపురం. దాన్నే అమరావతి అని పిలుస్తారు. అక్కడ ఉండేటటువంటి తల్లి పేరు అంటే ఈయన యొక్క భార్య పేరు అపరాజిత ఆవిడ. ఈయన అంతటి ప్రశాంతంగా ఉంటాడు. ఆయన పేరు వైకుంఠనారాయణుడు. వైకుంఠనారాయణుడు. వైకుంఠనారాయణ యొక్క భార్య ఆదిలక్ష్మి లేదా అపరాజిత దేవి. ఏ మహానుభావుడైనటువంటి వెంకటేశ్వరుడు తన వెనుక యుగంలో అంటే ద్వాపరయుగంలో కృష్ణునిగా ఉన్నాడో, అంతకు వెనుక యుగమైనటువంటి ఆ త్రేతాయుగంలో రామునిగా ఉన్నాడో, దానికి వెనుకగా ఉండేటటువంటి ఆ యుగంలో నృసింహస్వామిగా ఉన్నాడో, అదిగో ఆ నృసింహస్వామి పాతాళలోకం నుంచి అలా భూమిని తవ్వుకుంటూ తవ్వుకుంటూ పైకొచ్చి ఆ వరాహస్వామి తన భార్యతో కలిసి అక్కడ ఉంటాడు. ఈ అంతటికీ మూలమైనటువంటి వాడు ఎవరు అంటే వైకుంఠనారాయణుడు. ఆయన యొక్క అనుగ్రహం కారణంగా ఈ నృసింహస్వామి వరాహ రూపంలో ఇక్కడికి వచ్చి లక్ష్మీదేవిని కలిగి తన పక్కన ఉంచుకుని కనిపిస్తూ ఉంటే ఈ శక్తినంతా ఇచ్చినటువంటి వాడు వైకుంఠనారాయణుడు. ఆయన భార్య అపరాజితాదేవి. అర్థమవుతుందా? సత్వస్థ. కాబట్టి శుద్ధ సత్వపురం అది. ఈ మూడు కాదు. ఇంతటి గొప్ప విశేషాన్ని తెలియజేస్తుంది సత్వస్థ అనేటటువంటి 3 అక్షరాల నామం. మనందరికీ బాగా తెలిసింది ఎవరంటే మహావిష్ణువు. నృసింహావతారం వరకు మాత్రమే తెలుసు కాదు, దానికి పైన ఇంకోటి ఉంది. ఆ ఉండేటటువంటి విషయాన్ని మనకి శ్రీ విష్ణు సహస్రనామం స్పష్టంగా తెలియచేస్తూ ఉంటుంది. ఈ స్ఫూర్తితో 50వ శ్లోకం నుండి 59వ శ్లోకం వరకు స్పష్టంగా శుద్ధంగా గట్టి గొంతుతో ఒకే గొంతు వినిపిస్తుందా అన్నట్టుగా మనం చదువుదాం. ముకుందో అమిత విక్రమ అని చదవండి. ప్రారంభించండి. స్వాపనస్వవశో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సరో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమి సత్వస్థః సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్ పురుషోత్తమః వినయో జయః సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హः స్వాభావ్యో జితామిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతాంతకృత్ మహావరాహో గోవిందః సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. ధర్మగుపు. గుపు రక్షణే అని సంస్కృతంలో ధాతు. ధర్మగుపు ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు అర్థం. మనకి తిరుమల ఆలయానికి వెళ్ళేటప్పుడు అనేక స్థలాల్లో ధర్మో రక్షతి రక్షిత అని కనిపిస్తూ ఉంటుంది. మనం ధర్మాన్ని రక్షిస్తే అదే ధర్మం మనని రక్షిస్తుంది అని అర్థం. ఇది ధర్మ
ఏ విధంగా ఏదైనా సరే సందర్భాల్లో మనం కానీ ధర్మాన్ని రక్షించినట్టయితే సోయం ధర్మ అస్మాన్ రక్షతి, మనని మళ్ళీ రక్షిస్తుంది అని. రామచంద్రుడు ధర్మాన్ని రక్షిస్తూ ఉండేవాడు. ఎక్కడ తాటక అనే పేరు కలిగిన రాక్షసి కనిపించింది ఆకాశంలో. దాని పేరు తాటకి కాదు, తాటక. తాటకా నామ భద్రం తే విశ్వామిత్రుడు రామచంద్రమూర్తి. ఇక్కడ తాటక అనే రాక్షసి తిరుగుతూ ఉంటుంది. అది ఆకాశంలో కనిపిస్తుంది. దానికి ఇద్దరు అనుయాయులు ఉన్నారు, అంటే దాని వెంట తిరిగేవాళ్ళు. అనుసరించి యాయి అంటే వెళ్తూ ఉండేవాళ్ళు అని. ఒకడు దాని కొడుకు మారీచుడు, ఇంకొకడు ఆ మారీచునికి స్నేహితుడైనటువంటి సుబాహుడు అనేవాడు. వీళ్ళిద్దరు. ఈ ముగ్గురితో ఈ అరణ్యంలో ఎవ్వడు రాకుండా ఉండేలా, ఈ అరణ్యాన్ని దాటి ఎవరు వెళ్లకుండా ఉండేలా చేస్తూ ఉంటుంది. అది అంచేత చాలా జాగ్రత్త. అది నీకు అపకారాన్ని కానీ చేసినట్లయితే ఏమాత్రమూ అనుమానం లేకుండా బాణాన్ని విడిచి దాన్ని చంపేయి అని విశ్వామిత్రుడు అన్నాడు. నా గురువర్వాక్యం అతిక్రమీత. సంస్కృతంలో మాట ఉంది, గురువు గారి యొక్క మాటని అతిక్రమించకూడదు అని. అలాగే రాముడు చూస్తున్నాడు. అనుకున్నట్టుగానే ఆ తాటక మారీచుని స్నేహితుడైనటువంటి సుబాహుణ్ణి కలుపుకొని వచ్చింది. వచ్చేసరికి వెంటనే సుబాహుడు మారీచునికి రక్తము మాంసము నిండిన కుండల్ని ఇస్తూ ఉంటే ఆ రక్త మాంసం నిండిన కుండల్ని ఈ మారీచుడు ఆ యజ్ఞకుండంలో, విశ్వామిత్రుడు చేస్తున్నటువంటి యజ్ఞం ఏదుందో ఆ యజ్ఞకుండంలోకి ఇలా పోస్తున్నాడు. పోస్తూ ఉంటే వెంటనే విశ్వామిత్రుడు ఆజ్ఞాపించాడు, రామచంద్రమూర్తి నేను చెప్పాను, వెంటనే దీన్ని చంపేయి. పరాశంసా ప్రవర్తతే. సాయంకాలం అయిందా అంటే వాళ్ళకి బలం మరీ పెరుగుతుంది కాబట్టి ఇప్పుడే దాన్ని చంపేయి. చంపేసినట్టయితే ఈ యాగం సంరక్షింపబడుతుంది, అప్పుడు ఇబ్బంది కలగదు, లోకంలో ధర్మం పరిరక్షింపబడుతుంది, కాబట్టి చంపేయి అన్నాడు. అన్నప్పుడు రాముడు ఏం చేయాలి? గురువుగారు చెప్పారు కదా, చంపేద్దాం. ఏదన్నా నేరమో దోషమో ఘోరమో ద్రోహమో ఉంటే ఆయన మీదకి వెళ్ళిపోతుంది అని చేయలా. అల్పవీర్య యదా యక్షాశ్రూయతే ముని పుంగవ. అయ్యా, యక్షులకి అంత బలం ఉంటుందని నేను ఎక్కడా శాస్త్రంలో చదువుకోలేదు. పైగా మీరే శాస్త్రాన్ని బోధించినప్పుడు చెప్పారు యక్షులకి అంత బలం ఉండదని. దీనికి ఇంత బలం ఎంతొచ్చింది అని అడిగాడు. ధర్మగుపు, ధర్మాన్ని రక్షించేటటువంటి వాడు అంత నిదానంగా ఆలోచిస్తాడు అనేసరికి ఆయన అన్నాడు, ఏమిటయ్యా ఇప్పుడు ధర్మాధర్మ విచారమా మనం చేయాల్సింది? పథకం వా సదోషం వా కర్తవ్యం మహతా సతా. ఏదైనా సరే అధర్మ సహిత నార్య హతా పురుష సత్తమై. ఆడదాన్ని చంపడం ఏమిటి? అధర్మమేమో అనుకుంటున్నావా? కాదు, అధర్మాన్ని చేస్తే ఆడదైనా సరే చంపేయచ్చని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. శుక్రుడి తల్లి అయినటువంటి ఆవిడ భయంకరమైనటువంటి ఘోరాలని మాత్రమే చేస్తూ ఉండేటటువంటి ఆమె ఇలాగే రాక్షసులందరినీ దాస్తూ ఉంటే వైరోచని దాని పేరు, అంటే విరోచని యొక్క కూతురు అయినటువంటి మంథర అనే దాన్ని ఇంద్రుడే దేవతలకి అధ్యక్షుడైన వాడే చంపాడు. కాబట్టి ఆడవాళ్ళని చంపడం తప్పు కాదు, నేరం ఘోరం ద్రోహం దారుణం చేసినట్టయితే అధర్మ సహిత నార్య హతా పురుష సత్తమై. కాబట్టి చంపేయి. రెండోసారి చెప్పాడు గురువుగారు చంపేయి అని. ధర్మగుపు, ఒకవేళ కానీ చంపినట్లయితే, స్త్రీని చంపాడనే నేరమే కానీ వచ్చినట్టయితే, అది మళ్ళీ మా గురువు గారి మీద ఈ నేరం పడితే అప్పుడు నేను అధర్మం చేసిన వాడిని అవుతాను, కాబట్టి నేను చంపని మళ్ళీ ఆలోచించాడు ఆయన. ధర్మగుపు, గుర్తుంచుకోండి. అధర్మ సహిత నార్య హతా పురుష సత్తమై. చంపేయి. చంపలేదు. లక్ష్మణస్వామితో అన్నాడు, ఏమిట్రా మనం ఇలా చేసినట్టయితే ఎంత ఘోరంగా అవుతుంది, ఏం చేస్తే బాగుంటుందని ఒక్కసారి చూశాడు. లక్ష్మణస్వామికి ఒకే ఆలోచన, నువ్వు ఏది చేసినా అది ధర్మమే అన్నయ్య, నువ్వు ఏం చేస్తానంటే అది చెయ్యి, అది సూచన సలహాన. అంతటి అనుయాయి లక్ష్మణస్వామి
రామచంద్రమూర్తికి. మళ్ళీ మూడోసారి అన్నాడు, ఇప్పటికైనా నీకు ఆలోచన కలగాలి రామచంద్రమూర్తి, నేను మూడోసారి నీకు ఆలోచించి తెలియజేస్తున్నాను. ఇది కానీ విడిచిపెట్టబడినట్లయితే అబో రామచంద్రుడు అంతటి వాడు వచ్చినా కూడా ఈ తాటకనే దానికి ఏ విధంగానూ ఏ ఇబ్బంది కలగలేదు కాబట్టి మనం విజృంభించవచ్చని ఈ ప్రత్యేకంగా ఉండేటువంటి అడవిలో ఉన్న రాక్షసులందరూ మరింత రెచ్చిపోయి ఇంకా ఉపద్రవాల్ని చేస్తారు కాబట్టి కొట్టేయి. అయినా కూడా రామచంద్రమూర్తి ఏం చేయలే. అప్పుడు అది విపరీతమైనటువంటి గాలి దుమారాన్ని ఏర్పాటు చేసి ఈ రాముడు లక్ష్మణుడు అనేటటువంటి వాళ్ళతో కలిపిన విశ్వామిత్రుడి మీదకి కూడా వస్తూ ఇంకా ఘోరాలని చేయబోతుంటే అప్పుడు రామచంద్రమూర్తి పూర్తిగా పరిశీలించినటువంటి వాడు అప్పుడు అన్నాడు, సరే నేను ప్రత్యేకంగా తాటకని చంపదలిచాను అని ఆలోచించి ధర్మానికి సంబంధించినటువంటి మొత్తం అంతా చిట్టాని చదివి మాత్రమే దాన్ని చంపుతాను అని ఆలోచించి అన్నాడనమాట. ఏమని? గురువు యొక్క వాక్యాన్ని అతిక్రమించకూడదు కాబట్టి ధర్మాన్ని అతిక్రమించేటటువంటి దాన్ని ఖచ్చితంగా వధించవచ్చునని చెప్పబడింది కాబట్టి అంచేత నేను లోకస్యాస్య సుఖాయ చ కరిష్యామి న సందేహ తాటకావధముత్తమం. గురువుగారు నాకు చెప్పారు కాబట్టి మా నాన్న ఆయన సమక్షంలో నేను లేనప్పుడు గురువే నాతో సమానంగా భావించు అన్నాడు కాబట్టి ఇది ఘోరాలు చేస్తోంది కాబట్టి ఏ విధంగానూ దానికి మీదికి వెళ్ళనప్పటికీ కూడా నాకు ఇంకా అపకారాన్ని చేస్తోంది, నా గురువుకి అపకారాన్ని చేస్తోంది కాబట్టి కరిష్యామి న సందేహ, ఏ సందేహం లేకుండా తాటకావతముత్తమం, తాటకిని చంపేస్తాను అని అప్పుడు బాణాన్ని వేసి చంపాడు. అంతకుముందు ధనుష్టంకారాన్ని చేశాడు, ధనుస్సుని ఠంగమని మోగించాడు, అది మొదటి హెచ్చరిక. అంతకుముందు విశ్వామిత్రుడు హూం అని ఒకసారి అన్నాడు, అది అంతకుముందు హెచ్చరిక. ఇన్ని హెచ్చరికలు చేసినా కూడా తాటక ఏమాత్రం మారీచ సుబాహులతో వెనక్కి వెళ్ళలేదు కాబట్టి వధించాడు. అర్థమవుతుందా? ధర్మగుప్పు ఇది విన్న వాళ్ళందరూ ఏమనుకుంటారు, మొట్టమొదటిసారిగా బాణం వేసేయాలా అనుకుంటారు. అంచేత మొట్టమొదటిసారే బాణం వేయలే ఆయన. బాగా ఆలోచించి ఇన్ని పద్ధతులు తెలుసుకుని ఆ విశ్వామిత్రుడు హుంకారాన్ని చేసి తప్పు అని అన్నా, అలాగే సుబాహుణ్ణి స్వయంగా వధించినా, తాటకని భయంగా వధించినా కూడా ఇంకా మీదికి వస్తూ ఉంటే అప్పుడు వధించాడు. ఇప్పుడు తప్పే ఉంది. అంచేత అంతటి నిగ్రహం కావాలి ఎవరికైనా సరే. వేళ మనకి పోలీసులు ఉంటారు, వాళ్ళు కూడా ప్రత్యేకంగా ముందేం చేస్తారు, లాఠీ చార్జీ చేయబోతున్నాం అని సూచన చేస్తారు, చేస్తాం అని చెప్తారు, చెప్పి రబ్బరు బుల్లెట్లని మాత్రమే వేస్తారు ఇబ్బంది కలగకుండా ఉండేందుకు. పెద్దమైనటువంటి నీళ్ల గొట్టాల ద్వారా నీళ్ళన్నింటినీ అలా అందరి మీద చేస్తారు. ఇవన్నీ చేసినా కూడా ఇంకా ఏమాత్రం ఆకపోతే అప్పుడు మొత్తం ఫైరింగ్ అంటారు. ఈ విధానం శ్రీమద్ రామాయణంలో పాటింపబడింది, దాన్నే ఇవాళ అనుసరిస్తూ ఉన్నారు. ఎందుకని? మాట పడకూడదు ప్రభుత్వం. అలాగే రామచంద్రమూర్తి కూడా ధర్మగుప్పు, ధర్మాన్ని రక్షించదలిచిన వాడు రక్షించేవాడు కాబట్టి ఇన్ని జాగ్రత్తల్ని తీసుకున్నాడు. ఈ స్ఫూర్తితో మనం 50 నుండి 59వ శ్లోకం వరకు ఒకే కంఠంతో జాగ్రత్తగా గొంతు పెంచి చదువుతాం. ఉత్సాహంగా ప్రారంభించండి. స్వాపన స్వవసో వ్యాపీ నైకాత్మా నైక కర్మకృత్ వత్సలో వత్సలో వత్సీ రత్నగర్భో ధనేశ్వరః ధర్మకృద్ధర్మీ సదసక్షరమక్షరం అవిజ్ఞాతా సహస్రాంశుర్విధాతా కృతలక్షణః గభస్తి నేమిః సత్వస్థా సింహో భూతమహేశ్వరః ఆదిదేవో మహాదేవో దేవేశో దేవభృద్గురుః ఉత్తరో గోపతిర్గోప్తా జ్ఞానగమ్యః పురాతనః శరీరభూతభృద్భోక్తా కపీంద్రో భూరి దక్షిణః సోమపోమృతపః సోమః పురుజిత్పురుషత్తమః వినయోజయః సత్యసంధో దాశార్హः శాశ్వతాం పతిః జీవో వినయితా సాక్షి ముకుందో అమిత విక్రమః
అంభో నిధిరనంతాత్మా మహోదతిశయోంతకః అజో మహార్హస్వాభావ్యోజితా మిత్ర ప్రమోదనః ఆనందో నందనో నందః సత్యధర్మా త్రివిక్రమః మహర్షి కపిలాచార్య కృతజ్ఞో మేదినీపతిః త్రిపదస్త్రిదశాధ్యక్షో మహాశృంగ కృతార్థకృత్ మహావరాహో గోవింద సుషేణ కనకాంగదీ గుహ్యో గభీరో గహనో గుప్తశ్చక్రగదాధరః వేదాస్వాంగోజిత కృష్ణో దృఢ సంకర్షణోచ్యుతః వరుణో వారుణో వృక్ష పుష్కరాక్షో మహామనాః. భూరి దక్షిణ. దక్షిణ అంటే మనకి తెలుసు ద్రవ్యము అని అర్థం. ఎక్కడైనా సరే ఓ పూజో పురస్కారమో యజ్ఞమో యాగమో మరోటో చేసుకుంటే దక్షిణని ఇస్తాం ఆ చేసినటువంటి వారికి. అంటే అంత గొప్పగా మన చేత ఆ కార్యక్రమాన్ని నిర్వహింపచేసినటువంటి కారణంగా వారి రుణం మనకి లేకుండా ఉండేలా యథాశక్తి, అంటే మన ఆర్థికమైనటువంటి శక్తికి అనుగుణంగా ఆయనకి ఏదో దక్షిణని మనం సమర్పించుకుంటాం. ఇది కదా భూరి దక్షిణా యస్మిన్ సహ భూరి దక్షిణ. భగవంతుడు ఉన్నాడే, మనం ఏదో సత్యావతం చేసుకుంటే 3,000, ఏదో వివాహం చేసుకుంటే 2,000 అని మామూలుగా దక్షిణలు ఇస్తామే. భగవంతుడు భూరి దక్షిణ, చెప్పలేనంతటి దక్షిణగా ద్రవ్యాన్ని ఇచ్చేటటువంటి లక్షణం కలిగిన వాడు అని అర్థం. చిత్రం ఏంటంటే డబ్బిచ్చేవాడు అనేది అర్థం కాదు, దీనిలో అర్థం మరొకటి ఉంది. దక్షిణ అనే మాట లక్ష్మీదేవికి అర్థాన్ని ఇచ్చేటటువంటిది. దక్షిణ అంటే లక్ష్మి. భూరి దక్షిణ, ఎంత అమోఘమైనటువంటి సంపదకి స్థానంగా ఉన్నటువంటి లక్ష్మీదేవి ఉందో అంతటి లక్ష్మిని తన దగ్గర కలిగి ఉండేటటువంటి వాడు అని అర్థం. గొప్ప కాదు ఇది? ఆశ్చర్యం కాదు? లక్ష్మీదేవి దగ్గర ఎంత ధనం ఉంటుంది, ఇంత అని లెక్కించడానికి వీళ్ళేంత. అంతటి ధన రాశి అయినటువంటి లక్ష్మి తన యందు యస్మిన్ సహా, ఇక్కడ వక్షస్థలం మీద కూర్చుని ఉండి ఉంటుంది. ఎవరికైనా సరే ఇద్దాం అని కానీ శ్రీ మహావిష్ణువు అనుకుంటే ఇక్కడ ఉంటుంది కాబట్టి హృదయంలో ఉన్న అభిప్రాయాల్ని గ్రహించగలిగిన శక్తిమతి ఆవిడ కాబట్టి అనుకుంటున్నావా, ఇదిగో అని ఇచ్చేస్తుంది. ఎప్పుడూ వ్యతిరేకించనిది భార్య వ్యతిరేకించేలాంటి ఆలోచనని చేయ అవసరం లేనటువంటి వాడు ఈయనవుతుంటే వ్యతిరేకించనిది ఆమె. అది అన్యోన్యతాబంధం అంటే. ఆయన ఇద్దామని అనుకోవడం, ఈవిడ వద్దని అంటూ ఉండడం, ఇట్లాంటిది ఉండదు. ఆవిడ ఇస్తాను అనేటటువంటి ఆలోచన ఎప్పుడు కలిగి ఉంటుందంటే ఆయన ఇద్దాము అని అనుకుంటున్నాయి. అది నిజమైనటువంటి సంబంధం. అంచేతనే పురాణ ఇతిహాసాలని చదివినట్టయితే భార్యాభర్తలు ఎలా ఉండాలి అనే కనీసపు ఆలోచన విషయం మనకు అర్థమవుతుంది. భూరి దక్షిణ, భూరి దక్షిణ యస్య సహ యస్మిన్ సహ, గొప్పదైనటువంటి ధనరాశి అయిన లక్ష్మీదేవి ఎవనికుందో ఆయన భూరి దక్షిణ. యస్మిన్, మొత్తం ఈ ప్రపంచం, నదులు, పర్వతాలు, కొండలు, వృక్షాలు, ఔషధులు ఇవన్నీ కూడా ధనరాశులే కదా. ఈ ధనరాశులన్నీ కూడా యస్మిన్, ఏ శ్రీ మహావిష్ణువు నందు ఉన్నాయో అంచేత కూడా ఆయన భూరి దక్షిణ. అంతటి శక్తిమంతుడు, అంతటి ధనవంతుడు. ఎవరో మామూలుగా ఏమండి మేము బ్రహ్మాండమైనటువంటి ఇదిగో బంగారపు హారాన్ని చేయించదలిచి ఆలోచించి శ్రీ మహావిష్ణువుకి ఇస్తున్నామంటే ఇది నాకు ఉందిరా అయినా తీసుకుంటాను అంటాడు. ప్రపంచంలో ఉన్నటువంటి ఎవరు ఏ విధమైన బంగారపు వెండి ఆభరణాలని చేయించదలిచినా, చేసినా, చేయించదలిచి ఇచ్చినా, ఏం చేసినా అన్నీ కూడా ఆయన దగ్గర ఉంటాయి. భూరి దక్షిణ, అంతటి ధనరాశులన్నీ కూడా ఎవరూ ఊహించలేనంత శక్తితో ప్రపంచం నిండుగా ఉండే 14 భువనాలే ఉన్నాయో అన్ని భువనాల్లో ఉన్నటువంటి ఆ ద్రవ్యరాశి అంతా కూడా తన దగ్గర ఉన్నటువంటి వాడు ఆయన. అంచేత మనం దేన్ని ప్రార్థిస్తే ప్రార్థించినటువంటిది ఇయ్యదగినది ఆయనకి అనిపించి ఆ అనిపించేలా మనం ప్రార్థిస్తే తప్పక మనకి ఇస్తాడు అని భూరి దక్షిణ అనేటటువంటి ఈ నామానికి అర్థం. కాబట్టి మనం ఆలోచించవచ్చు, పిల్ల పెళ్లి చేసుకుంటున్నాను, బంగారం లేక ఇబ్బంది పడుతున్నాను,
అవతలి వాళ్ళు వివాహాన్ని ఒకవేళ అకస్మాత్తుగా కాదంటారేమో అని దుఃఖపడుతున్నాను అని కానీ ఆ విష్ణు సహస్రనామాన్ని ఆలోచించుకుంటూ ప్రార్థిస్తూ స్తుతిస్తూ భూరి దక్షిణాయ నమః. ఇంతటి గొప్పవాడివి కదయ్యా, పిల్ల పెళ్ళి ఆగిపోయే పరిస్థితిలో ఉంది, కొద్ది ఆ బంగారం నాకు లభించేలా చెయ్యని హృదయపూర్వకంగా ఆక్రోశిస్తే ఎవరో ఒకరు స్వయంగా వచ్చి ఇదిగో ఉంచు కుటుంబరావు, తర్వాత ఉన్నప్పుడు ఉద్యోగాలే అని ఒకటి ఇచ్చి ఆ పెళ్ళి ఆగిపోకుండా కంటి నుంచి నీరు మనకి రాకుండా ఉండేలా చేస్తాడు. అనేక సాక్ష్యాలు ఉన్నాయి, ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. భూరి దక్షిణ. ఈ విష్ణు సహస్రనామంలో ఉండే 1000 నామాలు కూడా అస్య శ్రీ విష్ణోర్ దివ్య సహస్రనామ స్తోత్ర మహామంత్రస్య, ప్రతి ఒక్క నామము కూడా ఏంటి, మంత్రంతో సమానం. ఎంతగా మనం మననం చేస్తే అంత శక్తి మనకి దాని నుంచి వచ్చే అవకాశం ఉంటూ ఉంటుంది. అర్థమైందా? అంతటి గొప్ప నామం భూరి దక్షిణ అనేది. లక్ష్మీదేవి అంతటి ఆమె తన దగ్గర ఉంటే ఇంకా అసలు లేనిదే ఉంటుంది ఆయనకి. అంత గొప్ప నామం ఇది. చూశారు కదండి, శ్రీ విష్ణు సహస్రనామ మాధుర్యంలోని ప్రతి నామము కూడా ఎంత అర్థాన్ని అలా పిండుకోగలిగితే అంత అర్థాన్ని ఇచ్చేదిగా అవుతుంది. ఒకప్పటి రోజుల్లో మల్లయోధులు ఉండేవారు. వాళ్ళు మామూలుగా భోజనాన్ని కూర్చున్నట్లయితే నువ్వుల్ని ఆ విస్తరి పక్కన పెట్టేవారట. ఆ నువ్వుల్ని వాళ్ళు తమకున్నటువంటి బలశక్తితో ఇలా చేతిలో పోసుకుని గుప్పెణ్ణి గట్టిగా నొక్కితే అలా నూనె వస్తే ఆ నూనెని కలుపుకుని భోజనాన్ని చేసేవారట పదార్థాల్లో. అలా విష్ణు సహస్రనామం ఎంత గొప్పది అంటే ఎంత అర్థాన్ని మనం పిండుకోగలిగితే అంత అర్థాన్ని ఇచ్చేది. అటువంటి అర్థాల రాసుల సమూహమైనటువంటి ఈ విష్ణు సహస్రనామాన్ని లోకంలోకి అలా వ్యాప్తి చేద్దాం, మనం ఆనందాన్ని అనుభవిద్దాం. ఈ విష్ణు సహస్రనామ ప్రవాహం 14 భువనాలకి చేరేలా కాదు, గుర్తు చేసేలా మనం చేద్దాం. ఇప్పుడు 60వ ఘట్టం నుండి 61వ ఘట్టానికి వెళ్ళబోతున్నాం. అంతటి అవకాశాన్ని దేవదేవుడు జగత్పిత అయినటువంటి మహానుభావుడు ఇచ్చాడని ఆనందపడుతూ ఆయనకు మనందరం సాష్టాంగపడుతూ ఓం నమో వెంకటేశాయ. నమో